హలో గైస్, నేను మీ షాన్. ఇది వచ్చి నా ఫస్ట్ బ్లాగ్. అంటే రావట్లేదే. మెయిన్ థింగ్ ముందైతే నేను ఎంట్రన్స్ లో రాగానే నేనైతే ఎదురుగా పెట్టుకున్నాను మన చిన్ని, మిన్ని, బన్నీ ముగ్గురునైతే ఉన్నారు. అంటే యాక్చువల్లీ నలుగురు ఉండేవాళ్ళు. ఒకడైతే మొన్న చచ్చిపోయాడు. దీన్నైతే క్లీన్ చేయాలి. కింద ఒకటేమో లైక్ వాటర్ తీసేయడానికి అండ్ ఫిషెస్ కోసం ఉంచాను. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది. సో దీన్ని నేను నిన్న తీసుకొచ్చాను. అంటే గ్లాస్ అంతా కూడా టెస్టీగా ఉంది. సో దాన్ని అయితే క్లీన్ చేయాలంటే లైక్ ఇది కావాలంట. మరి వాటికి ఏమి ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు. ఒకవేళ ఎఫెక్ట్ అయ్యి ఏదన్నా అయింది అని అంటే మాత్రం దీన్నే కేసు వేయాల్సిందే. చిన్ని గండి అయితే తీద్దాం. రావట్లేదు ఇది. చిన్ని అయితే ముందు వాటర్ వేసాను. ఓకే, మన చిన్ని గండి అయితే వాటర్లో వేసాము. కాకపోతే ఏంటంటే అసలు ఇవాళ ఎందుకు యాక్టివ్గా ఉంది, దొరకలేదు. అయ్యో నెక్స్ట్ మిన్ని నువ్వు రావే. యా అసలు ఏంటి ఎంత యాక్టివ్ అయిపోయినాయి. ఓకే, మీ గంట కూడా వేసేస్తున్నాను. ఈ అన్నిట్లో కల్లా ఈ మిన్నీ గడు ఎందుకో కానీ చాలా డల్గా ఉన్నాడు అబ్బా. ఇది మాత్రం అంత యాక్టివ్గా ఏం లేదు. అసలు అది ఏమైందో ఏం అర్థం కావట్లేదు. ఈ రెండు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఆ బుట్టలు మాత్రం అసలు దానికి బాబా ఏదో అయినట్టుంది స్టమక్ అప్సెట్. అన్నిటికంటే పెద్ద టాస్క్ అసలు ఇది తీయాలంటే చాలా టాస్క్. అస్సలు అవ్వట్లేదు. ఇది చూడండి అసలు, అమ్మో ఈ మామూలు చిచ్చర పిడుగులు కాదు. ఇది లక్కీ గడ్ కంటే ఫాస్ట్గా ఉన్నాయి. అయ్యా 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 అసలు దొరకట్లేదుగా. అయిపోయింది. మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. నా దగ్గర చూసారా ఇక్కడ అంతా కూడా సెటప్ చెట్లు అట్లా చేశాను. యాక్చువల్లీ వాటర్ ప్లాంట్స్ పెట్టాలి లోపల నుంచి. అంటే మన దగ్గర అంతా ఆక్వా సాయిల్ లేదు, లైక్ శాండ్ మంచిగా లేదు. సో అందుకే నేనైతే ఈ మనీ ప్లాంట్ సంథింగ్ ఈ చెట్లు అన్ని పెట్టాను అనమాట. యాక్చువల్లీ మన దగ్గర బయట చెట్లు చాలానే ఉన్నాయి. సో తీసుకొచ్చి పెట్టేశాను. మొన్న మీకు ఒక షార్ట్ వీడియో చేశాను. లైక్ చూసుంటే మాత్రం ఇదైతే యాక్చువల్లీ చచ్చిపోయింది. అసలు మొత్తం చనిపోయింది ఇది. ఇప్పుడు చూసారా ఎంత స్టిఫ్ గా వచ్చిందో. మొత్తం అంతా కూడా వాటర్ అంతా కొంచెం బలంగా తయారైంది ఇది చెట్టు. దీనికి రావాలి ఇంకా, లైక్ ఇయర్లో అయితే రాలేదు. దీనికి ఒకటి వచ్చింది, లైక్ నేను ఇక్కడతో కట్ చేసి పెట్టాను. ఒక ఇయర్ అయితే వచ్చింది ఇది సంథింగ్. దీనికైతే ఇంకా కొంచెం వచ్చేయంగానే ఇంకా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. అంటే కొంచెం నాకేం అవసరం లేదు, మనీ ప్లాంట్ ఉండే డబ్బులు వస్తాయి అంటారు. బట్ ఫిషెస్ ఆరోగ్యం కోసం మనీ అవసరం లేదు. ఆ మనీతో వాటికి అయితే కొంచెం హెల్త్ కావాలి కాబట్టి తీసుకున్నాను. ఇది దీంట్లో వేసేద్దాం. అండ్ నేను వచ్చేసి ఇందులో ఈ మోటార్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే డస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకొని లైక్ ఇది క్లీన్గా ఉంచుతుంది ఇది వాటర్. అండ్ ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న గోల్డ్ ఫిషెస్కి వాటర్ ఇంత క్లీన్గా ఉన్నాయంటే దీనివల్లే. సంథింగ్ ఇది బ్లూ పెట్ వాళ్ళది ఏదో తీసుకున్నాను, బాగానే ఉంది. ఇంకొకరిని అయితే పరిచయం చేయడం మర్చిపోయాను. స్లోనెస్ చింటుగాడు. అసలు వీడైతే లైక్ అవసరం లేదు, ఇవన్నీ ఏమో అవసరం లేదు. వీడైతే చేతితో తీసేయచ్చు. అయ్యా ఇదేదో సంథింగ్ గమ్ము తీసినట్టు తీయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న స్నేయిల్లో బెస్ట్ది. అంటే తీసుకొచ్చాను ఒక 2-3, బట్ 2-3 చనిపోయినాయి. లైక్ ఇది ఒకటే అనమాట ఉంది ప్రెసెంట్. ఇదంతా కూడా మధ్య మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటుంది. అది క్లీన్ అనే కాదు, దాని ఫుడ్ కోసం అది తింటూ ఉంటుంది. లైక్ దీన్ని కూడా ఇందులో వేసేద్దాం. అండ్ వీటిని తీయాలబ్బా. వాటిని తీసే ముందు దీన్ని కూడా తీసేద్దాం. ఆగండి, ఇది కొద్దిగా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. అంటే దీని పవర్ ఏంటి అనేది చూడటానికి ఎంత ఉంది కదా, బట్ దీంట్లో ఉన్న డస్ట్ అది షిట్ అది ఇది అంతా మొత్తం అంతా కూడా ఇందులోనే ఉంటుంది. సరే వచ్చినట్టేలే కానీ లైక్ ఇట్ల సంగతి పక్కన పెడదాం. ముందైతే ఆయుధాన్ని అయితే తీద్దాం. లైక్ ఆయుధం అయితే అసలు మెయిన్ థింగ్ ఇంకోటి, మెయిన్ ఆయుధం ఇది లేకపోతే లైక్ వాటిలో ఏం అవ్వదు అనమాట. అంటే ఇంతకు ముందు మనం అయితే లైక్ నేను చెప్తున్నాను చూడండి, చాలా మందికి ఈ విషయం తెలీదు. ట్యాంక్ క్లీనింగ్ కి కానీ లైక్ ఈ బౌల్ కి కానీ దేనికైనా కానీ చాలా మంది కూడా వాటర్ అంతా దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాటర్ అంతా తీసేసి మళ్ళీ దాన్ని పెట్టి వాటర్ కోసం మళ్ళీ మోసుకొచ్చి, అంటే ఇవన్నీ నేను చిన్నప్పుడు చేశాను కాబట్టి చాలా మందికి ఐడియా ఉన్నది కాబట్టి నేను అది చెప్తున్నాను. సింపుల్ గా ఇది ఒకటి ఉంటే చాలు. లైక్ ఇది లోపల పెట్టి ఇది ఇట్లా లోపల పెట్టి జస్ట్ ఒక 2-3 టైమ్స్ ఇట్లా నొక్కితే చాలు, వాటర్ అన్ని కూడా సరదాగా వచ్చేస్తాయి అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అండ్ ఇంకోటి ఇందులో వాటర్ అంతా కూడా లైక్ ఇందులో గుర్తుపెట్టుకోవాలి, సగం వరకే తీయాలంట. అంటే ఎంతైతే వాటర్ అమౌంట్ ఉంటుందో అందులో హాఫ్ మాత్రమే మార్చుకోవాలి. ఎందుకంటే సడన్ గా మొత్తం కొత్త వాటర్ వచ్చే వాటికి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి సంథింగ్ చనిపోయే అవకాశం ఉందంట. సో అందుకని చెప్పి హాఫ్ మాత్రమే తీసుకొని మిగతా హాఫ్ వాటర్ వాటికి ఎట్లా అలవాటు అయి ఉంటాయి కాబట్టి ఇట్లా. సో నేను కూడా ఇప్పుడు హాఫే తీస్తాను. కాకపోతే ఇవి మాత్రం రావట్లేదు. ఇది ఆకున్నాయి చూసారా పొద్దుడానికి అలా.
ఓకే, చాలా వరకు సగం వాటర్ అయితే తీస్తాను. ఇదైతే ఇందులో పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ వాటర్ మార్చాలి. కాకపోతే ఆ వాటర్ మార్చేయడానికి ముందు నేనైతే ఇంకొకటి అయితే చేయబోతున్నాను. లైక్ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే క్లీనర్ అని చెప్పి. ఇక్కడ అంతా డస్ట్, మొత్తం చాలా డస్ట్ ఉంది ఇక్కడ అంతా. ఇది లైక్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇది. అంటే క్లియర్ గా ఉంటేనే లైక్ ఎక్వేరియం చూడడానికి చాలా బాగుంటది. ఎందుకు రిస్క్, లైక్ చాలా రోజుల నుంచి పెంచుకుంటున్నాను కానీ వాటిని అయితే అట్టగట్ట తీసేద్దాం. వద్దు, దొరికిపోయింది. దొరికిపోయింది అయ్యా బాటిది. ఈ ఎర్రది వెళ్ళట్లేదు. వేసాను మొత్తానికి. ఇంకొకటి రావే, ఎక్కడ ఉన్నావే? ఇది చాలా యాక్టివ్గా ఉంది ఉన్న వాటిల్లో. దొరికిపోయింది ఇది కూడా. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు వచ్చి చచ్చిపోవాలి. యాక్చువల్లీ ఇది దూకేసింది. దీనికి తొందర ఎక్కువ దీనికి, కానీ అట్లాగట్లా అదృష్టం బాగుండి బతికిపోయింది ఇది. ఓకే, మొత్తం అన్ని కూడా సేఫ్గా వేస్తాం కదా. ఇప్పుడు అసలైన టాస్క్. ఇదేంటి కరిగిపోతున్నట్టుంది కదా స్పాంజ్. అయ్యా డేంజర్ అనుకుంటే ఈ యాసిడ్, నాకైతే తెలియదు. ఓకే, వాటర్ అంతా లోపలికి అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే ఇది చూపించు. చూసారా అసలు ఎంత క్లీన్గా అయిపోతుంది చూసారు. అసలు నార్మల్గా వాటర్ అయితే అసలు ఇంపాసిబుల్. అది నిజంగానే పనిచేస్తుంది. ఇది మొత్తానికి క్లియర్ అయిపోయింది. బాగుందబ్బా. కాకపోతే ఈ వాటర్లోకి వెళ్తే మరి ఏమన్నా ఇద్దో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అంటే వాళ్ళైతే ఏమీ అవ్వదు, అసలు ఏమీ అవ్వదు, 0 కంప్లైంట్స్ అని చెప్పారు. బట్ నేనైతే చూడాలి. లోపల వరకు కూడా క్లీన్గానే ఉంది. బట్ ఈ పైన కొంచెం ఈ డస్ట్ ఇదంతా. ఓకే, పర్ఫెక్ట్. మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ వాటర్ అయితే పోసేయాలి. అంటే లైక్ వాటర్ పోయడానికి నా దగ్గర పైపు సంథింగ్, దానికి సరైన ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. సో నిదానంగా వచ్చి పోసుకోవాలన్నమాట. అండ్ కింద సెట్ చేసుకున్నాం కదా, అది కూడా క్లెన్స్ అయిపోయింది. లైక్ ఓకే, ఫైనల్లీ ఇక చాలు, మనకి వాటర్ అయితే ఫుల్గా వచ్చేసినాయి. కాకపోతే మొత్తం అంతా కూడా లైక్ డస్టీగా ఉన్నాయి. మొత్తం అన్ని చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ చాలా ఉన్నాయి. మోస్ట్లీ కుదిరిన ఓకే, ఇది పక్కన పెట్టద్దు, దాంతో పని లేదు. లైక్ దీన్ని అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడు దీంట్లో లైక్ ఇక్కడే చేస్తాం, చూపిస్తా చూడండి. ఫిల్టర్ మొత్తం చూడండి అసలు ఎంత డస్టీగా ఉందో. మొత్తం అసలు డస్ట్ అంతా దీనికే ఉంది. ఆ చేపలు వదిలిన షిట్ అంతా ఇందులోనే ఉంది. అసలు మొత్తం ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ట్యాప్ దగ్గర అయినా కానీ సరిపోదు. సరే, ట్యాప్ దగ్గర క్లీన్ చేద్దాం. అంటే లైక్ 2 days నుంచి సరిగ్గా మోటార్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అసలు చూడండి అసలు మొత్తం ఇందులో ఎంత ఉంటే ఇంకేం వర్క్ చేసేది అది. అంటే ఫిల్టర్ అయితే సరిగ్గా ఎయిర్ లోపలికి, వాటర్ లోపలికి రావట్లేదు. నేను ఇదే ప్రాబ్లం అనుకున్నాను. ఒకసారి క్లీన్ చేసి మొత్తం మళ్ళీ ఫ్రెష్గా పెడదాము, అప్పుడు వస్తే ఓకే బాగానే ఉంటుంది. లేదు అని అంటే ఫిల్టర్ సంథింగ్ ఏదో ఇష్యూ అన్నట్టు అనుకుంటున్నాను నేను. సో గైస్, ఫైనల్లీ ఫిల్టర్ అయితే క్లీన్ చేశాను. అండ్ దీనికైతే అటాచ్ చేద్దాం. కాకపోతే ఇందులో చాలా డస్ట్ ఉంది. ఇదంతా పోవాలి, టైం పెట్టింది. ఇది ఫిల్టర్ పెట్టి ముందు అయితే ఆన్ చేద్దాం. ఓకే, సో అటాచ్ అయిపోయింది. దీన్ని అయితే లోపల పెట్టాలి. ఇది అదుకునేటప్పుడు నాకు కుదరట్లేదప్ప. గట్టి నెట్టి పెట్టు, దాంట్లో ఏముండదు, మొత్తం రబ్బర్ గానే ఉంటుంది. ఈ ఊడిపోతే ఏమో. సక్సెస్ఫుల్లీ బాగా పని చేస్తుంది. ఇందాక చూసారా అసలు రాలేదు. నేనైతే ఫిల్టర్ పాడైపోయిందాం అనుకున్నాను. కాకపోతే లోపల కొంచెం అది మొత్తం చూసారు కదా డస్ట్ ఎంత పట్టేసిందో. దగ్గర నాకు తెలిసి మోస్ట్లీ 1 month పై నుంచే దీనైతే వదిలేసాను నేను. అంటే కొన్నదే నేను దగ్గర ఆల్మోస్ట్ చాలా ఇదైంది. అప్పటికి మధ్యలో 1 time మార్చాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇది మోస్ట్లీ 2 weeksకి ఒకసారి మార్చుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్ అయితే. కానీ ఎక్కడ మన బతకానికి అయితే కుదరట్లేదు అనమాట. సో ఓకే, మొత్తం అయిపోయింది. ఇది ఎంత కూడా లైక్ దగ్గరగా చూడండి. ఈ డస్ట్ పార్టికల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి కదా ఇందులో, మొత్తం ఇవన్నీ కూడా దీంట్లోకి అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఫిషెస్ వేస్తాను. అండ్ ఇప్పుడు మనం వేయాల్సిన ఈ 2, ఈ ప్రతి ఒక్కరికి తెలుసు, బ్లూ లిక్విడ్ ఉంటుంది, సంథింగ్ వైట్ లిక్విడ్ ఉంటుంది. కానీ ఏంటిదో తెలీదు. ఇది వచ్చేసి లైక్ బోర్ వాటర్ వేసాం కదా, అంటే ఇది
యాంటీ రిమూవల్ క్లోరిన్ అనమాట. ఇందులో లైక్ వాటర్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది ఒక 5 డ్రాప్స్, నాకున్న ట్యాంక్ సైజ్కి ఒక 5 డ్రాప్స్ సరిపోయింది. యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి యాంటీ మెడిసిన్ అనమాట. సో ఇది ఒక కొంచెం వేస్తే సరిపోయింది. అంటే ఇది అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. ఫిషెస్కి కొంచెం ఇదే ఛాన్స్ ఉంటుంది. సో ముందు వీటిని అయితే వేసేద్దాం. చాలా డస్ట్ ఉంది అయినా కానీ పర్లేదులే. సో క్లోరిన్ అయితే 5 డ్రాప్స్ వేస్తున్నాను. ఇది వచ్చేసి లైటింగ్కి స్మాల్ రిమోట్. మీరు అడిగారు లైటింగ్ కూడా చాలా ఫోకస్డ్గా వస్తుంది, మారిపోతుందని చెప్పి. ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్, నా మూడుకి తగ్గట్టు డిస్కో ఒకసారి పెడతాను, స్మూత్ స్లో మోషన్ ఒకసారి పెడతాను, అండ్ ఫిక్స్డ్ లైట్. ఈ మోస్ట్లీ బ్లూ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, లైక్ ఇవైతే గ్లో అవుతున్నాయి నాకు. ఇది సంథింగ్ రేడియం కలర్ ఉంది చూసారా, ఇట్లా గ్లో అవుతుంటే నాకైతే బాగా నచ్చింది. అందుకే నేనైతే మోస్ట్లీ బ్లూ అండ్ వైట్ ఒకటే పెడతాను. సో 5 డ్రాప్స్, 1 2 3 పడిపోయింది లాస్ట్లో, ఎక్కువ పర్లేదు. సో మోస్ట్లీ 5 డ్రాప్స్ అయితే వేస్తాను. ఇది ఇప్పుడు అవసరం లేదు, మోస్ట్లీ తర్వాత వేద్దాం. ఫిషెస్ వేసిన తర్వాత వాటి కండిషన్ బట్టి వేద్దాం. సో ఓకే గైస్, ఫైనల్లీ ఇంతే మొత్తానికి సెటప్. వెయిట్ ఇది వేయలేదు, నేను పెట్టలేదు. ఈ వీటిని కూడా ముందే పెట్టేయాలి ఫిషెస్ వేయడానికి ముందే. ఈ చెట్లని ఫిషెస్ కంటే ఘోరంగా కాపాడుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ డైలీ ఏమవుతుందో తెలియట్లేదు. ఒకసారి ఏమో ఆకు పడిపోయింది, ఒకసారి ఏమో నుంచి ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఈ వేర్లు మునిగేటట్టు పెట్టి, ఇదైతే పైన దీనికి పెట్టేస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంచేసాను. పైకి ఇది ఇట్లా చుట్టుకుంటా ఇట్లా లైక్ స్ప్రెడ్ అవ్వాలన్నది నా ఇది అనమాట. సో అది అయితే ఎప్పటికైతే తెలీదు. ఇక్కడైతే బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఉందా లేదు, ఇది ఉంటుంది. దీనికి సపోర్ట్ ఇచ్చి కొంచెం దీన్ని కూడా పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు బాగానే ఉందిలే, ఒక మూలకి సెట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇది లైక్ ఇది మా తాత ఇచ్చారు నాకు చెట్టు. కాకపోతే ఇది కుండీలో పెట్టుకోమంటే నేను అప్పటి నుంచి కూడా వాటర్లో పెట్టేశాను. ఆల్మోస్ట్ 1.5 month ఇది అయిపోతుంది. అయినా కానీ చూసారు అసలు ఒక లీఫ్ ఊడిపోయింది అండ్ ఇంకొక లీఫ్ వచ్చింది. వాటర్లో కూడా చాలా బాగా వస్తున్నాయి అబ్బా. కానీ ఓకే, ఫైనల్లీ చెట్లు కూడా పెట్టేశాను. అంటే మెయిన్ థింగ్ ఇందులో ఈ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే మనీ ప్లాంట్ గ్రోత్ అయితే తక్కువ ఉంటుందని చెప్పారు. బట్ నా దగ్గర అయితే పాసిబిలిటీ లేదు. ఇక్కడ కొంచెం పెద్ద సైజు ట్యాంక్ ఏదన్నా ఉంటే అప్పుడు మనమైతే ప్లాన్ చేయొచ్చు. అయ్యా, ఈ ఆకులు పెట్టేటప్పుడు ఈ మిల్కీ గార్డ్ లక్కీ గార్డ్ వచ్చేస్తుంది ఇందులోకి. కాదు సారీ, ఇది లీఫ్ది ఆకు. ఓకే, ఈ పైన ఏదైనా డస్ట్ ఉంటే మొత్తం ఇంకా తీసేసి. అయ్యా ఘోరం అయ్యా, చేప చనిపోయింది. ఇది ఏమో, ఇది యాక్చువల్లీ ఇందాక చెప్పా కదా డల్గా ఉందని చెప్పి. ఇది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దీనికి బతికే ఉంది, కాకపోతే దీంట్లో మోస్ట్లీ యాక్టివ్నెస్ లేదు. మేబీ పొట్టలో ఏమైనా పిల్లలు ఉన్నాయేమో, నాకైతే అర్థం కావట్లేదు. ఇది అంటే నొక్కితే పిల్లలు వస్తాయి. కాకపోతే గోల్డ్ ఫిష్ చాలా వరకు ఇట్లాగే ఉంటుంది. బట్ ఏం చేయాలి, ఇట్లా ఇందులో అయితే వేసేస్తాను. అంటే దీనికి ఆక్సిజన్ కావాలి మెయిన్ థింగ్. ఈ గోల్డ్ ఫిషెస్కి అయితే ఆక్సిజన్ కావాలి. సో వాటర్ ఎట్లా ఉన్నాయి, క్లీన్ అయ్యానే తర్వాత సంగతి. లైక్ ముందైతే నేను ఆక్సిజన్ కావాలి కాబట్టి లోపలైతే వేస్తాను దీన్ని. సో చూద్దాం. నాకు తెలిసి కష్టమే, బతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. బట్ గోల్డ్ ఫిషెస్లో ఇవన్నీ కామన్. బట్ ట్రై చేద్దాం. దీన్ని అయితే తెచ్చినప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. సో ఆక్సిజన్ వల్లే అనుకున్నాను. యాక్చువల్లీ ఇది ముందే డల్గా ఉంది. అండ్ ఇవి కూడా వేసేయాలి త్వరగా ఇందులో. ఓకే, ఇవి కూడా వేసేద్దాం. గోల్డ్ ఫిషెస్తో మనం అయితే ఇది చేయకూడదు. లైక్ ఇదిగో ఇదే చిన్నిగడి. ఇది చిన్నిగడి అసలు అమ్మాయి చూసారు అసలు ఎంత యాక్టివ్గా ఉందో. యాక్చువల్లీ దాంతో వేయచ్చు, కాకపోతే నాకు చేతులతో పట్టుకుంటేనే అదొక ఆనందం. ఓకే, ఇది ఇంకా అల్ట్రా ప్రో యాక్టివ్గా ఉంది. స్నేల్ గండి అయితే వేస్తున్నాను. ఈ స్నేల్ నేను అతికితే అతుక్కోదు, ఇది దాని అంతా అదే అతుక్కోవాలి, అది పడిపోతుంది. అది ఓ షట్, ఇది దొరికినట్టే. ఇంకా ఇది దొరకడం అంటే చాలా కష్టం. సో ఈ బొడ్డయి మాత్రం చాలా వైల్డ్గా ఉంటాయి అనమాట. ఈ వైల్డ్ ఫైర్ ఇవి అసలు దొరకు. రెండు ఒకేసారి సెట్ అయిపోయినాయి. ఓకే, ఎగిరిపోతాయి అనమాట. ఇవి చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వచ్చేది రెండు. ఓకే, ఫైనల్లీ మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. కాకపోతే ఇది ఒక్కటే నొప్ప నాకు కొంచెం డౌట్. లైక్ పర్లేదు, సర్వైవ్ అయిపోయింది. బట్ ఛాన్సెస్ కొంచెం 50-50 అనమాట. అంటే దానికి వన్స్ అట్లా స్ట్రెస్ ఫీల్ అయితే మాత్రం తర్వాత నా దగ్గర స్ట్రెస్ సంథింగ్ ఒక లిక్విడ్ ఉంటుంది, కానీ అది డేంజర్ కొంచెం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.